అరవింద్ అయితే మాలినిని హాస్పిటల్‌కి తీసుకొని వచ్చి చెకప్ చేయిస్తూ ఉంటాడు. అలా డాక్టర్ అయితే మాలినిని చూసి చెకప్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఒక పాపను చూసి చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ, ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ అయితే వాళ్ళిద్దరిని పిలిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే, "ఏంటి డాక్టర్, ఏం ప్రాబ్లమ్ లేదు కదా! ఇంక మేము పిల్లల్ని ప్లాన్ చేసుకోవచ్చు కదా!" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే, "సారీ ఫర్ సే దిస్" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అవునండి, ఇక మాలిని గారు పిల్లల్ని ఈ జన్మలో కనలేరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ కూడా, "ఏంటి డాక్టర్, ఏమంటున్నారు మీరు?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. అవునండి, ఈ జన్మలకైతే పిల్లల్ని మాలిని కనలేదు. ఎందుకంటే ముందు జరిగిన యాక్సిడెంట్‌లో గర్భసంచి బాగా చాలా గట్టిగా దెబ్బతింది. అందుకే ఈ జన్మకు ఈ మాలిని గారికైతే పిల్లలు పుట్టరండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్, మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడాలో తెలియక చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే మరీ ఎక్కువగా బాధపడుతూ ఉంటుంది. అవును, నేను ఇలా చెప్పాలనుకోలేదు, కానీ ఇలా జరిగింది. ఈ మాలిని గారు అయితే మరి ఇంకా పిల్లలు కనలేరు. ఇక మీకు పిల్లలు పుట్టలేనట్టే అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్నవాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.